ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పువంటూ ఏపీ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. ఇప్పటి వరకు 46 మంది వాలంటీర్లు ఒప్పంద ఉద్యోగులను విధుల నుంచి తొలగించమన్నారు. ఇక వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటే తీవ్ర చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గాజు గ్లాసు చూపించిన అంశంపై నిషేధం లేదని, ఎవరైనా రాజకీయ ప్రకటనలు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే ప్రధాని కార్యక్రమంలో భద్రత లోపాలపై ఫిర్యాదు అందిందని కేంద్రానికి పంపినట్లు చెప్పారు. భద్రత లోపాల అంశం హోంశాఖ పరిధిలో ఉందన్నారు. ఇక రాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతుందని, ఎలాంటి కార్యక్రమమైనా అనుమతులు తీసుకోవాల్సిందేనంటూ పేర్కొన్నారు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్లో మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, అడ్వైజర్స్ ఉంటారు, వాళ్ళ సంబంధించి పొలిటికల్ పార్టీ వాళ్ళు ఉంటారు. They are the person who are going to contest the election. They are the person who are going to fight the election. మంత్రికి శాలరీ వస్తుంది కాబట్టి ఆయన ఫైట్ చేయకు ఇట్లా ఏమి ఉండదు కదా. సో కాబట్టి దెర్ ఈస్ నో రెస్ట్రిక్షన్ ఆన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ పార్టిసిపేటింగ్ ఇన్ పొలిటికల్ యాక్టివిటీ. ఓన్లీ బ్యూరోక్రసీ మీద ఉంటుంది. యాజ్ ఐ సెడ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద టర్మినాలజీ అడ్వైజర్. ఐఎమ్ సే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్లో అందరూ ఉంటారు, మంత్రులు ఉంటారు, అడ్వైజర్స్ ఉంటారు. ఆ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు పొలిటికల్ పబ్లిసిటీ చేసుకోవచ్చు. అంటే వాట్ డూ యూ వాంట్ టు సే? అడ్వైజర్ ఈజ్ వాళ్ళకి అందరికీ మంత్రి సమానంగా అధికారాలు ఉంటాయి, వాళ్ళ మంత్రి పదవి కూడా ఉంటుంది. సో నేను ఒక జనరల్ టర్మ్ చెప్తున్నాను, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. దే ఆర్ పార్ట్ ఆఫ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. పొలిటికల్ పబ్లిసిటీ ఈజ్ దేర్ వర్క్ అండ్ వాళ్ళ జాబ్ అదే. సో కాబట్టి చేస్తారు ఎలక్షన్ టైంలో. అంటే ఇఫ్ ఎనీ ఐ హ్యావ్ నాట్ సీన్ ఇట్, కాబట్టి నేను దీనిపైన కమెంట్ చేయలేను. కానీ ఆ గ్లాస్ చూపించుకొని దీని ద్వారా పబ్లిసిటీ చేస్తే పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ కింద వస్తుంది.